అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లా పోలీస్ తరఫు నుండి ఒక 315 మొబైల్స్, మిస్సింగ్ ఫోన్స్ లేకపోతే థెఫ్ట్ ఇలాంటి రికవర్ చేయడం జరిగింది. అది ఆ మొబైల్ ఓనర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. దాంట్లో మన జిల్లా ద్వారా డెవలప్ చేసింది చాట్ బాట్ ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది CEIR పోర్టల్ మేము చాలా యాక్టివ్గా మన వాళ్ళు వాడారు. సో ఐ వుడ్ లైక్ టు కాంగ్రాచ్యులేట్ టు ద టీమ్. ప్లస్ ఇప్పుడు వరకు సుమారుగా దిస్ ఇస్ ద phase 13 ఆఫ్ ద ఫోన్ రికవరీ. టోటల్ 8.55 lakh వర్త్ ఫోన్స్ చిత్తూరు పోలీస్ రికవర్ చేసుకొని ఓనర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పుడు మీరు చూస్తే ఈ ఫేజ్లో టోటల్ 315 వర్త్ 63 lakhs అది ఫోన్స్ ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు ఏంటంటే మొబైల్ ఫోన్ ఒక ఇంటిగ్రల్ పార్ట్ అయింది మన లైఫ్ స్టైల్కి, మన బేసిక్ నీడ్స్కి కూడా. సో దానివల్ల ఏమవుతుంది, కొంచెం అక్కడక్కడ టౌన్లో థెఫ్ట్స్ కూడా ఉన్నాయి, బట్ మెయిన్లీ మర్చిపోవడం ఏది ఒక చోట పెట్టి. సో దాంట్లో మన చిత్తూరు జిల్లా తరఫు నుండి ఒక వాట్సాప్ చాట్ బాట్ మేము పెట్టేసి ఉన్నాము. ఆ ఫోన్ నంబర్ కూడా మీకు మీ మీడియా ద్వారా అందరికి తెలియపరుస్తాము. 9449000004. దాంట్లో మీరు హై ఆర్ హెల్ప్ మెసేజ్ పెడితే మీకు కొంచెం డీటెయిల్స్ అడగడం జరుగుతుంది ఆ బాట్ ద్వారానే. మీరు అన్నీ కరెక్ట్గా పెడితే మేము ఆ ప్రాసెస్లో పెడతాము, టెలికాం కంపెనీస్కి టచ్లో వెళ్ళేసేసి. సిమిలర్గా ఆ CEIRలో కూడా ఫీడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు CEIR అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. దాంట్లో ఒకసారి ఆ ఫోన్ డేటా మీరు IMEI నంబర్స్ ప్లస్ ఇవి అన్ని ఫీడ్ చేస్తే ఏమవుతుంది, ఆ ఫోన్ బ్లాక్ అయిపోతుంది. సో వేరే ఒకరికి దొరికినా కూడా వాళ్ళు ఫార్మాట్ చేయడానికి ట్రై చేస్తే కూడా ఆ ఫోన్ యాక్టివ్ అవ్వదు. ప్లస్ మీరు ఏ ఆల్టర్నేట్ నంబర్ ఇస్తారు దానికి ఒక మెసేజ్ వస్తుంది, ఫలానా టైంలో మీ ఫోన్ స్విచ్ ఆన్ చేయడం జరిగింది, ఏమైనా సిమ్ వేస్తే ఈ సిమ్ కార్డ్తో ఆన్ చేయడం జరిగింది. సో ఆ మెసేజ్ వల్ల మీకు ఆ బెనిఫిట్ కూడా ఉంటుంది, దట్ వెన్ ఎవర్ మాకు కూడా వస్తుంది, ఆ ఓనర్కి కూడా వస్తుంది. సో మీకు ఐడియా వచ్చేస్తుంది మీ ఫోన్ ట్రేస్ అవ్వడం జరిగింది. తర్వాత మేము వెళ్ళి రికవర్ చేసుకొని ఓనర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. సో ఇది మేము బాగా స్ప్రెడ్ చేయాలి. ఎవరిదైనా అట్లీస్ట్ ఫోన్ మిస్ అయినప్పుడు కూడా లేకపోతే దొంగతనం అయినప్పుడు కూడా మీరు ఈ CER మాకు పెడితే ప్లస్ CEIR పోర్టల్కి అప్డేట్ చేస్తే అట్లీస్ట్ యువర్ ఫోన్ కెన్ నాట్ బి మిస్యూజ్డ్. ఇప్పుడు ఫోన్స్ కూడా చాలా ఉన్నాయి, బ్రాండ్స్ ఉన్నాయి, కొన్ని తక్కువ ధరలో కూడా వస్తాయి. చాలామంది ఒకసారి ఇఫ్ సమ్ చీప్ ఫోన్ పోయింది అంటే పట్టించుకోరు, కొత్తది కొనేస్తారు, వెంటనే ఇమీడియట్ నీడ్ ఉంటుంది. ఇప్పుడు కూడా చాలామందితో మాట్లాడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. కొంతమంది అది ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు దట్ మాకు మా ఫోన్ రిటర్న్ వస్తుంది. కానీ ఎట్టి పరిస్థితిలో మీరు ఇది చేస్తే ఒక సెక్యూరిటీ ప్రకారంగా కూడా మీ సేఫ్టీ ప్రకారంగా కూడా ఇది బాగానే ఉంటుంది. బికాజ్ సైబర్ క్రైమ్ కేసెస్లో కొన్ని కేసెస్లో ఏం చూస్తున్నాము, ఈ ఫోన్స్ సెకండ్ హ్యాండ్ ఫోన్స్ ఇలాంటి ఫోన్స్ అక్కడ సైబర్ క్రైమ్లో వాడుకొని తర్వాత మేము వెన్ ఎవర్ వీ ఫైండ్ ద ఓనర్ డీటెయిల్స్ కోసం వెతికితే వేరే వాళ్ళది పేరు వస్తుంది. వాళ్ళు వెళ్ళి అడిగితే సార్ మాకు తెలీదు, మేము అక్కడ ఫలానా వ్యక్తికి అమ్మేసాము లేకపోతే మిస్ అయింది, అలాంటివి కూడా ఉంటాయి. సో ఇఫ్ యూ సెండ్ అస్ ద మెసేజ్ లేకపోతే CEIRలో మీరు అప్డేట్ చేస్తే ఆ ఇబ్బంది ఎవరికి ఉండదు. ప్లస్ చాలామంది ఇప్పుడు షాప్స్కి కూడా ఫోన్స్ అమ్మేస్తున్నారు సెకండ్ హ్యాండ్. సో దాంట్లో కూడా ఆథరైజ్డ్ డీలర్స్కి వెళ్ళి ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి. అదర్వైజ్ ఇఫ్ యూ ఆర్ సెల్లింగ్ ఇట్ టు సమ్ వన్ కొంచెం డాక్యుమెంటేషన్ చేసి పెడితే ఇట్ విల్ బీ బెటర్. బికాజ్ ఒక కేసులో అది కూడా ముందుకు వచ్చింది దట్ ఆ క్రిమినల్స్ ఒక చిన్న షాప్ నుండి ఫోన్ బై చేసుకొని వాడారు. సో ఒరిజినల్ నంబర్ వేరే ఉంది, ఓనర్ వేరే ఉన్నారు, ఇప్పుడు వేరే వాళ్ళు వాడుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీ దగ్గర అన్ని డీటెయిల్స్ ఉంటే మాకు కూడా హెల్ప్ అవుతుంది, ప్లస్ మీకు కూడా ఒక సేఫ్టీ ఉంటుంది. సో ఐ వాంట్ టు కమ్యూనికేట్ దిస్ టు పబ్లిక్. అండ్ సిన్స్ ఇట్ ఈస్ రిగార్డింగ్ మొబైల్, సో సైబర్లో కూడా కొన్ని పాయింట్స్ మేము టచ్ చేస్తాము. ఆల్రెడీ చాలా వరకు చెప్పడం జరిగింది. ఈ డిజిటల్ అరెస్ట్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ గురించి మాది ఏ ఫోన్ నంబర్ ఉంది దానికి మీరు ఒకసారి ఎప్పుడైనా మీకు ఇలాంటి కాల్ వస్తే దట్ మీరు ఒక పార్సల్ రిసీవ్ అయింది లేకపోతే మీ అకౌంట్లో కొంచెం డబ్బు పడాయి,
అవి ఇల్లీగల్ అమౌంట్ ఉంది, మీకు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము, అలాంటి ఏమైనా ఉంటే మీరు మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లేకపోతే మా ఫోన్ నంబర్స్కి కాంటాక్ట్ చేసుకొని క్రాస్ చెక్ చేయండి. ఆంధ్ర పోలీస్ డిజిటల్ అరెస్ట్ ఎలాంటి ఏమీ ప్రొసీజర్ పెట్టదు. ఏమైనా ఉంటే మీకు స్టేషన్కి పిలవడం జరుగుతుంది, అక్కడ వెరిఫై చేస్తాము. సో ఇలాంటి గ్యాంగ్స్కి మీరు ఒక మోసంలో పడకుండా ఎప్పుడైనా ఎలాంటి డౌట్ ఉంటే మాతో టచ్లో వచ్చేయండి. లేకపోతే ఇప్పుడు కొన్ని ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ ఉన్నాయి, మీకు వాట్సాప్ ద్వారా టెలిగ్రామ్ ద్వారా లింక్ వస్తుంది. దాంట్లో రొటీన్ బ్యాంక్స్ కంటే కొంచెం ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ లేకపోతే బిట్ కాయిన్, డిజిటల్ కరెన్సీ ఇలాంటి కూడా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వాళ్ళు చెప్తారు, గ్రూప్స్ ఫామ్ చేస్తారు. డబ్బు పెట్టిన వరకు వాళ్ళు బాగా రిటర్న్స్ యాప్లో చూపిస్తారు, కానీ విత్డ్రా ట్రై చేసినప్పుడు ఏది ఒకటి కస్టమ్స్ వల్ల ఇన్కమ్ ట్యాక్స్ వల్ల స్టక్ అయింది, ఇంకా కడితే అలా ఇంకా డబ్బు లాగడానికి ట్రై చేస్తారు. సో ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలి అంటే ఒకసారి మీకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో డిస్కస్ చేసుకొని లేకపోతే మాకు ఒకసారి లింక్ పెట్టుకొని వెరిఫై చేసుకొని ఆ యాప్ జెన్యున్ ఉందా లేదా, వెదర్ దాట్ ఈస్ అ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ యాప్ ఆర్ నాట్ చెక్ చేయండి. బికాస్ చాలామంది వాళ్ళు మొత్తం సేవింగ్స్ లేకపోతే రిటైర్మెంట్ మనీ ఇలాంటి యాప్స్లో ఒక కొంచెం హైయర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసుకొని మొత్తం పోగొట్టుకున్నారు. సో అది కేసు డిటెక్ట్ చేయడానికి డబ్బు రిటర్న్ రావడానికి చాలా టైం పడుతుంది. దానికంటే మేము కొంచెం అవేర్ ఉంటే జాగ్రత్తగా ఉంటే వీ కెన్ సేవ్ లాట్ ఆఫ్ మనీ అండ్ గవర్నమెంట్ రిసోర్స్ ఆల్సో. సో ఐ వుడ్ లైక్ టు కన్వే దిస్ through media to our public and friends. రిమైనింగ్ ఈ టీంలో బాగా చేసిన వాళ్ళకి ఎవరెవరు చేశారు వాళ్ళకి ఇప్పుడు రివార్డ్ కూడా చేస్తాము. అండ్ ఈ యొక్క నార్మల్లీ పోలీస్ అంటే మా ఉద్యోగంలో ఇది కొంచెం క్రైమ్ ఇలాంటి చూసుకోవడం ఆడవాళ్ళు మా దగ్గరికి వస్తారు. సో దీస్ ప్రాపర్టీ రికవరీ ఈజ్ వన్ సచ్ ఒకేజన్ వేర్ దే ఫీల్ రియలీ హ్యాపీ. దానివల్ల ఒక మా కోసం 300 ఫోన్స్ ఉన్నాయి, బట్ ఎవరిది పర్సనల్ డేటా ఉంటుంది, ఆ ఫోన్ ఉంటుంది, వాళ్ళకి అది చాలా చాలా ఒక అటాచ్మెంట్ విషయం, ఇమోషనల్ విషయం. సో అది కూడా వీ హ్యావ్ గాట్ రియల్లీ గుడ్ ఫీడ్బ్యాక్ అబౌట్ అవర్ వర్క్ అండ్ వీ విల్ కంటిన్యూ డూయింగ్ సో. దానికి మాకు కూడా వెంటనే మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఇలాంటివి జరిగితే వాళ్ళకి మా చాట్ బాట్ ప్లస్ సిఐ పోర్టల్ గురించి కొంచెం అవగాహన ఇచ్చేయండి. లేకపోతే అది కూడా గుర్తు ఉండకపోతే అట్లీస్ట్ నియరెస్ట్ స్టేషన్కి వెళ్ళి ఆ డీటెయిల్స్ ఇస్తే మా వాళ్ళే ఫీడ్ చేసుకొని మీకు మీ ఫోన్ రికవర్ చేయడంలో హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ.